నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం బోదుగల్లంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా హోమ్ మినిస్టర్ అనిత తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి అనిత మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు. కార్యకర్తలు బలంగా ఉంటే ఆ పార్టీ బలంగా ఉంటుందన్నారు. 44 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ విజయవంతంగా కొనసాగుతోందంటే కార్యకర్తలే ముఖ్యమన్నారు. యుగ పురుషుడు ఎన్టీ రామారావు అని, వినీల ఆకాశంలో రారాజు ఎన్టీఆర్ అని మంత్రి కొనియాడారు. ఎన్టీఆర్ రాజకీయాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారని అన్నారు. ఆస్తిలో సమాన వాటా హక్కు ఆడపిల్లలకు ఇచ్చినది ఎన్టీ రామారావు అన్నారు. మహిళలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించింది ఎన్టీఆర్ అన్నారు. నందమూరి తారక రామారావు గారికి మన రథసారథి రాష్ట్ర హోంశాఖ మంత్రులు హరితమ్మ గారు పూలదండ ఆవిష్కరణ రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళే మన అయ్యన పాత్రుడు గారు లాంటి వాళ్ళందరూ కూడా. యనమల రామకృష్ణ గారు ఆ టైంలో లాయర్. ఆయన ఆ రోజు బయటకు వచ్చి ఆ రోజు మంత్రి అయిన సందర్భం మన అయ్యన ప్రజలే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని నమ్మే తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నాను. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టిన నా పార్టీ కోసం, తెలుగు జాతి సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తాను. రైతులు, మహిళలు, యువత, విద్యార్థుల సంక్షేమమే నా ధ్యేయం. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా సేవ అందిస్తాను. ఈరోజు 44 వసంతాలు పూర్తి చేసుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ప్రపంచంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ఎన్టీఆర్ గారి అభిమానులకు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు అందరికీ కూడా పేరు పేరున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండాను మోసి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది అవమానించినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా వాళ్ళన్నింటినీ దాటుకొని తెలుగుదేశం పార్టీ నిలబెట్టడానికి ఈరోజు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఉన్నది కాబట్టి మేమందరం కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఇంత చక్కగా మా పరిపాలన సాగించడం కానీ, ప్రజల్లో కూడా తలెత్తుకుని నిలబడేటట్టుగా మేము ఉన్న పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేసిన త్యాగం కానీ, వాళ్ళు చేసిన పోరాటం కానీ 44 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీని ఎక్కడా కూడా చిన్నది కూడా కదపనివ్వకుండా చేస్తుందంటే అది తెలుగుదేశం పార్టీ కార్యకర్త తాలూకా బలం. ఆ బలాన్ని ఇచ్చిన కార్యకర్త ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి. అన్ని విధాల పార్టీ కూడా ఆదుకుంటుంది. అన్ని విధాల పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు న్యాయం జరుగుతుందని నమ్మకంతో ఈరోజు పార్టీ కార్యకర్తలు అందరూ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మరొకసారి నేను అభినందనలు, కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పార్టీని అంటే ఎన్టీ రామారావు గారు ఆవిర్భావం చేసిన తర్వాత ఈ పార్టీని భుజాన్ని ఎత్తుకున్న గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో ఆటంకాలు ఎదుర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇంకా లేదు అన్న వాళ్ళ నోటి నుంచి ఈరోజు తెలుగుదేశం పార్టీ శభాష్ అనిపించే స్థాయికి తీసుకొచ్చిన మా అందరి అభిమాన నాయకుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. కార్యకర్తల సంక్షేమమే తన సంక్షేమం అని భావించి ఈరోజు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ బాబు గారు చేస్తున్న కృషి, కార్యకర్తలకి భరోసా ఇచ్చే పరిస్థితి ఇవన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం ఇంకొంచెం పుంజుకునేటట్టుగా కనిపిస్తుందని చెప్పడానికి అతిశయోక్తి లేదు. అటువంటి కార్యకర్తల బలాన్ని ఇచ్చిన గౌరవ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగు.